నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. రాష్ట్రంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోతుంది. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వివిధ పంటలతో పాటు కూరగాయల పంటలకు నష్టం వాటిల్లడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల పంటలు నీట మునగడంతో పాటు వరదకు కొట్టుకుపోయాయి. ఇప్పుడు సామాన్యుడికి కూరగాయలు కొనుగోలు చేయడం తలకు మించిన ఆర్థిక భారంగా పరిణమించింది. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి చేరువయ్యాయి. సీజన్లలో అందరికీ అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరల ధరలు భారీ వర్షాల కారణంగా పెరిగిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూరగాయల సాగు దెబ్బతిన్నది. చాలా చోట్ల కూరగాయల తోటలు మునిగిపోయాయి. మరికొన్ని కొట్లు వరదలకు కొట్టుకుపోయాయి. వానలతో తడిసిపోవడంతో పాటు కూరగాయలు, ఆకుకూరలు త్వరగా కుళ్లిపోతుండటంతో సమస్యగా మారింది. దీనికి తోడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలను తెస్తున్న సమయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణాల రీత్యా బహిరంగ మార్కెట్లో అన్ని రకాల కూరగాయల ధరలు 40% వరకు పెరిగాయి. ప్రస్తుతం టమాటాలు కిలోకు 40 నుంచి 50 వరకు పలుకుతుండగా పచ్చిమిర్చి కిలోకి 70, చిక్కుడు కిలోకి 100, బీరకాయ 80, బెండకాయ 70, క్యారెట్ 100, కాకరకాయ 80, కాలీఫ్లవర్ 80, ఆకుకూరలు కొత్తిమీర, పుదీనా కట్ట 50 నుంచి 100 పలుకుతుంది. గతంలో 300 రూపాయల కూరగాయలు కొనుగోలు చేస్తే వారానికి సరిపడా వచ్చేవి. ప్రస్తుతం కనీసం 2 రోజులకి కూడా సరిపోయే కూరగాయలు రావడం లేదంటూ పేదలు, సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిగడ్డలు కూడా కిలో 60 నుంచి 70 దాకా పలుకుతుండటంతో సామాన్యులకు పూట గడవడం కష్టంగా మారింది. కొత్త పంటల దిగుబడి మార్కెట్లోకి వచ్చేంత వరకు కూరగాయల ధరలు పెరుగుతూనే ఉంటాయని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూరగాయల ధరల సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.